హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నేను మీకు మా ఇంట్లో పూసిన మల్లెపూలు చూపిస్తాను. చూడండి, ఈ చెట్టుకి కావడాలు ఎన్ని పూసాయో చూడండి. ఈరోజు చూసారా? ఇంకోటి మీకు చూపిస్తాను చూడండి. మా మా ఇంట్లో మామిడికాయ చెట్టు కూడా ఉంది. ఎన్ని మామిడికాయలు కాస్తాయి చూడండి, కనిపిస్తున్నాయా? చెట్టు నిండా మామిడికాయలు వచ్చాయి. ఎన్ని మామిడికాయలు అయితే వచ్చాయో దానికి మించి కింద రాలిపోతున్నాయండి కాయలు. ఎందుకో తెలీదు, కాయలు నిలవడం లేదు దాని చెట్టు మీద. రోజుకు ఒక 100 కాయలైనా కింద పడిపోతాయి. చూడండి, చాలా కిందికి కాస్తాయి, మన చేతికి కూడా అందుతాయి ఇవి. చెట్టు నిండా పూత అయితే వచ్చిందండి. చెట్టు నిండా కాయలు వచ్చాయి. కనకాంబరాలు కూడా పూస్తాయండి. చూడు, కనకాంబరాలు ఈ మల్లె పూలలో ఇట్లా కనకాంబరాలు వేసి కట్టేస్తాను. మరువమండి, సపోటాలు. ఈ చెట్టుకి అంటే ఇలాంటి పురుగు వచ్చిందండి. చెట్టు అంతా ఇట్లా గుల్లలు గుల్లలాగా వచ్చేస్తున్నాయి. ఇలా రావడం వల్ల చెట్టుకు కాసిన కాయలన్నీ ఆల్మోస్ట్ ఆల్ పడిపోతున్నాయి. ఇది మరి ఏం పురుగో ఏంటో తెలీదు. పురుగు అయితే కాదు, చెట్టే అలా బిల్లలు బిల్లలుగా అవుతుంది దానికి. మీలో ఎవరికైనా ఇది ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి.